వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు. ఈనాడు దినపత్రిక 2027 డిసెంబర్కు పోలవరం, 2026 అక్టోబరు నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తాం. దశల వారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి. కేంద్రంతో చర్చించాక తుది కార్యాచరణ ఖరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అమరావతి, పోలవరం రెండు కళ్ళు. ఆ రెండు కళ్ళు పొడి చేసి ఏపీని అంధకారం చేశారు. ప్రాజెక్టు రెండో దశ లెక్కలు అంచనా వేసి కేంద్రానికి లేఖ. ఆ నిధులు సాధిస్తాం. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ పూర్తవుతుందంటున్నారు. 2026 అక్టోబర్ నుంచి నీటిని నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాం. ఒకేసారి కాకుండా దశల వారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో సమీక్షించారు. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం కార్యాచరణ ప్రకటించారు. ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశాం. మా మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళిక వివరిస్తారు. విదేశీ నిపుణుల బృందం కేంద్రం జలసంఘంతో చర్చిస్తారు. వారి అభిప్రాయాలు తీసుకుంటారు. తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుందని సీఎం వెల్లడించారు. అమరావతి పనులు పరుగో పరుగు. రాజధానిలో మరో 24,276 కోట్ల పనులకు ఆమోదం. ఇప్పటి వరకు 45,249 కోట్లకు సిఆర్డీఏ పచ్చజెండా. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం. రాజధాని అమరావతిలో మరో 24,276.83 కోట్ల పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో ప్రధాన రహదారులు, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పన, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాలు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. దీనితో కలిపి ఇప్పటి వరకు 45,249.24 కోట్లు పనులకు ఆమోదం లభించింది. అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని తెలిపారు. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మొత్తం 62,000 కోట్లు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు. మిగతా పనులకు వీలైనంత త్వరలో అనుమతులు తీసుకుంటామన్నారు. టెండర్ల ప్రక్రియ 3 రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. తబలా మోగిపోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకిర్ హుసేన్ అమెరికాలో కన్నుమూత. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగీత శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. భారత శాస్త్రీయ వాయిద్య కళను జగద్విఖ్యాతం చేసిన సంగీత శిఖరం నేలకొరిగింది. అందరి నోట ఓహో అనిపించుకున్న ఆ తబలా వాయిద్యం శాశ్వతంగా మోగిపోయింది. తన మహోన్నత ప్రతిభా పాఠవాలతో దేశ విదేశాల్లో కోట్ల మంది మనసుల్ని గెలుచుకున్న ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ అల్లా రకా ఖురేషీ 73 ఆమె అమెరికాలో కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తులతో సంబంధమైన ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన గత 2 వారాలుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలు కొంత సమయం తీసుకోవచ్చు. బిల్లులో నిబంధన. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తీసుకున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయవలసిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన భాజపాకు చైర్మన్ పదవి దక్కనుంది. రాజ్యసభ సభ్యులుగా ఏపీ నుంచి 3 ప్రమాణ స్వీకారం. తొలిసారి తెదేపా సభ్యుడు నానా సతీష్, తిరిగి సభలో బీదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య. ఎట్టకేలకు లుక్అవుట్ నోటీస్. మాయమైన బియ్యం 3,708 బస్తాల పైనే. జరిమానా సహా 1.70 కోట్లు చెల్లించిన పేర్ని నాని కుటుంబం. అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి. ధూళి మోతల్లేని ఏపీ.
తొలి దశలో మన్యం, అల్లూరు జిల్లాల్లో 9 రోడ్ల నిర్మాణం. ప్రధాన రహదారులను కలిపి 49.73 కోట్ల పనులకు సీఎం ఆమోదం. భారత ప్రయోజనాలకు భంగం కలగనివ్వం. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ఉద్ఘాటన. ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో విస్తృత సమాలోచనలు. రామేశ్వరం, తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవల నిర్ణయం. సీనియర్ నేతలే ఇంగితం లేదా? వైకాపా నేత జోగి రమేష్తో తెదేపా నేతలు అంటకాగుతారా? చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన వ్యక్తితో కలిసి ఊరేగింపులా? బగ్గుమంటున్న తెదేపా శ్రేణులు. సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన నిరసనలు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన మంత్రి పార్థసారథి. ఎవరొస్తున్నారో తెలియక తప్పు జరిగిందని సిరీస. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్. ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు. అగ్నిమాపక డీజీ, సిఐడి చీఫ్గా విధుల దుర్వినియోగం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం ఆదేశం. సెక్షన్ 17A కింద సిఎస్ అనుమతి కోరిన అవినీతి నిరోధక శాఖ. వైకాపాతో అంటగాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ ఉచ్చు బిగుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి విభాగంలో పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు. 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు. జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న దానిపై 10% నుంచి 15% వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది. వైకాపా పాలనలో మాదిరిగా అసమానతలు లేకుండా శాస్త్రీయ విధానంలో విలువలు పెంపు జరిగేలా కసరత్తు చేస్తున్నారు. అల్పపీడనం, మరో వాయుగుండం. ఏపీ, తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడి అది క్రమంగా వాయుగుండగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం వరకు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. 5 ఏళ్లలో ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే. ఏపీఎస్ఆర్టీసీకి విద్యుత్ బస్సుల దిశగా అడుగులు వేస్తుంది. వచ్చే 5 ఏళ్లలో డీజిల్ బస్సులన్నీ పక్కన పెట్టి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన విద్యుత్ వాహనాల విధానం 2024-29కి అనుగుణంగా 2029 నాటికి సంస్థలో అన్ని విద్యుత్ బస్సులే నడపాలని భావిస్తున్నారు. అప్పటికల్లా ఆర్టీసీ సొంత బస్సులు 10,155, అద్దెవి 2,562 కలిపి మొత్తం 12,717 బస్సులు విద్యుత్తునే ఉండాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. గిట్టుబాటు అవుతాయా? అన్ని విద్యుత్ బస్సులే తీసుకుంటే ఆర్టీసీ గిట్టుబాటు అవుతుందా అనేది ప్రశ్నార్థకం. అయితే ఇందులో అద్దె ప్రాతిపదికన ఎన్ని, సొంతంగా కొనేవి ఎన్ని అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఒక్కో విద్యుత్ బస్సుకు 1,80,00,000 నుంచి 2 కోట్ల ధర పెట్టి కొనడం ఆర్టీసీకి భారమే అవుతుంది. అయితే గతం కంటే విద్యుత్ బస్సుల ధరలు తగ్గుతుందని, మున్ముందు మరింత తగ్గవచ్చని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 11 నగరాలకు ప్రధానమంత్రి ఈ బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరయ్యాయి. వీటిలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతిలో 50 చొప్పున మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు 35 లక్షల మేర ఆయా కంపెనీలకు నేరుగా సబ్సిడీ ఇస్తుంది. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ వీటికి టెండర్లు పిలిచి బస్సు కంపెనీలను ఎంపిక చేసి వాటికి కిలోమీటర్కి ఎంత ధర చొప్పున చెల్లించాలో నిర్ణయిస్తుంది. ఈ పథకం కింద పుణ్యక్షేత్రమైన తిరుపతికి అదనంగా 300 విద్యుత్ బస్సులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. సాక్షి దినపత్రిక. కేసులపై కుతంత్రం. చంద్రబాబుపై ఎత్తేద్దాం, ప్రతిపక్షంపై బనాయిద్దాం. ఆధారాలతో పని లేదు, అధికారం మనదే కదా. చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం, విపక్ష ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం. ఇది కూటమి సర్కారు కుట్రల కుతంత్రం.
ఒక పక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ, మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణ నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సిఐడి ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్ శామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడమే మార్గనిర్దేశం చేయడంపై సంచలనం రేకెత్తిస్తుంది. ఆ కేసులో సాక్షులను ఎలా వేధించాలి, ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకుషంగా ఉద్బోధించినట్లు తెలుస్తుంది. చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయటమే ఏకైక ఎజెండాగా ఓ ప్రైవేటు న్యాయవాది ఈ సమావేశం నిర్వహించడం రానున్న 2 నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీస్, సిఐడి వ్యవస్థను సిద్ధం చేయడంపై పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు, మరోవైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, పివి. మిథున్ రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ముఖ్య నేత ఆదేశాలతో రంగంలో దిగిన సిఐడి ఉన్నతాధికారి ఒకరు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరిని అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్ట్ ఇస్తానని సిఐడి ఉన్నతాధికారికి ముఖ్య నేత ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సాక్షి అమరావతి. బాబు అవినీతి బాగోతుని మడతెట్టేద్దాం. ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది. పోలీసు, సిఐడి ఉన్నతాధికారులు కుట్ర కార్యాచరణపై నిర్దేశం. జీ హుజూర్ అంటున్న ఉన్నతాధికారులు. ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన సిఐడి. న్యాయస్థానంలో విచారణకు సహాయ నిరాకరణ. బెయిల్ షరతులను యథాచిగా ఉల్లంఘిస్తున్న చంద్రబాబు. తప్పుడు వాగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తాం. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి బెదిరింపులు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలని వేధింపులు. మద్యం అక్రమ కేసులు ఇరికించేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నాగం. ముఖ్య నేత ఆదేశాలతో సిఐడి ఉన్నతాధికారి దాదాగిరిది. డీజీపీ పోస్ట్ ఎరవేయటంతో బరి తెగించి వేధింపులు. యూట్యూబ్లో 10th ప్రశ్నాపత్రాలు లీక్. 10వ తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికి పాఠశాల విద్యాశాఖ తేరుకొని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. అర్ధవార్షిక పరీక్షల్ని సక్రమంగా నిర్వహించలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహిస్తారని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్లో మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు హాజరవుతారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మాధు భానుంద్కర్ చెప్పారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేస్తారని తెలిపారు. కేటీఆర్పై ఫార్ములా అస్త్రం. ఏసీబీ విచారణ ప్రారంభించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో విదేశాలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించిన మంత్రివర్గం. అరవింద్ కుమార్, ఇతర అధికారులపైన ఏసీబీ విచారణకు నిర్ణయం. కేటీఆర్ను అరెస్టు చేయవచ్చంటూ తీవ్రస్థాయిలో ఊహాగానాలు. పింఛనర్లపై పగ. ఉన్న ఫలంగా సుదూర జిల్లాలకు ఇష్టారాజ్యంగా బదిలీ. అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిపిముప్పుడు. దారికి రాకుండా తొలగింపు కూడా. మంత్రి గొట్టుబాటి ఎలకాలో వృద్ధులకు వేధింపులు. మా పొట్ట కొట్టొద్దు, తమ పొట్ట కొట్టవద్దు అంటూ గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు రోడ్డెక్కారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మగౌరవ దీక్ష జరిగింది. ఈ సందర్భంగా వాలంటీర్లంతా తమ పొట్ట కొట్టొద్దంటూ నినాదాలు చేశారు. దీక్షను ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 గౌరవవేతనం ఇవ్వాలని, గౌరవవేతన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, 10,000 వేతనం చెల్లిస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను గాలికి వదిలేస్తుందని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అసలు వాలంటీర్ వ్యవస్థ లేదని ప్రకటనలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వాలంటీర్ల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. గిరిజన గురుకులాల్లో టీచర్లు నియమించండి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో తక్షణమే టీచర్లు నియమించి చదువుకు ఆటంకాలు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెల్లూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. తొలుత కొండాయిపాలెం గేటు సెంటర్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ప్రదర్శనకు వెళ్లారు. నెల రోజులుగా టీచర్లు లేక గిరిజన గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజనులకు విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న గిరిజన విద్యార్థుల చదువులు ప్రభుత్వాన్ని పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి 2 రోజుల్లో సమస్యను పరిష్కరించాలన్నారు. లేకపోతే తమ బిడ్డలతో కలిసి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.